సౌలభ్యవంతమైన సౌకర్యంగా ఉండేటువంటి మన అవసరాలన్నీ తీర్చగలిగేటువంటి జీవితంలో మనం ఉన్నామే అనుకోండి, ఇక అక్కడ నుంచి ఈ ఎదుగుదల కోసం ప్రయత్నాలు తగ్గిపోతాయనే చెప్పాలి. అన్ని సౌకర్యాలు ఉన్న తర్వాత ఇంకా ఎదగాలనేటువంటి తపన ఆలోచన ఎలా వస్తుందో చెప్పండి. అలాంటి సందర్భాలలో కూడా మనల్ని మనము ఏ విధంగా ప్రోత్సహించుకోవాలి, మనకి మనమే ఒక ప్రేరణగా నిలిచి ఎలా ముందుకు వెళ్ళాలి, ఒక విజయం సాధించగానే అక్కడే ఆగిపోవాలా ఏమి, అది కాస్త విరామం మాత్రమే, మళ్ళీ అక్కడి నుంచి జీవిత ప్రయాణం ఎలా మొదలు పెట్టాలి అనేటువంటి అంశాలని నేటి వీడియోలో చర్చించుకుందాం. వెల్కమ్ టు కీర్తి క్రియేటివ్స్. నేను మీ కీర్తనారెడ్డి. మన జీవితంలో అనుకున్న ఒక విజయం సాధించిన తర్వాత కాస్త ఇంతకు పూర్వం కన్నా సౌకర్యవంతమైనటువంటి జీవితమే ఉంటుంది. అయితే అలా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నంత మాత్రం చేత ఇక జీవితంలో ముందుకు వెళ్ళాలనేటువంటి ప్రయత్నం చేయకూడదా? అక్కడి నుంచి మరో మెట్టు ఎక్కాలనేటువంటి ఆలోచన ఉండాలి కదా. అయితే సౌకర్యాలు లేనటువంటి జీవితంలో నుండి సౌకర్యాలన్నీ సమకూరిన తర్వాత కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి అనేటువంటి తపన మన మనసులో ఎలా పుట్టాలి అంటే, దానికి ఒక కథని ఉదాహరణగా చెప్తాను మీకు. ఒక రాజు బాగా ఎగరగలుగుతుంది కదా, తీక్షణమైనటువంటి దృష్టి కలిగి ఉంది కదా అనేటువంటి అభిమానంతో డేగని తన దగ్గర పెంచుకుంటూ ఉన్నాడట. అన్ని సౌకర్యాలు దానికి కల్పించాడు. చక్కగా సమయానికి ఆహారం పెట్టడం, దాని లాలనగా ముద్దుగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి పెంచుతూ ఉన్నాడట. సరే, చిన్నప్పుడు ఎగరలేకపోతుందిలే, కాస్త పెద్దయ్యాక ఎగురుతుంది అనుకుంటూ దాన్ని మచ్చికగా మార్చుకుంటూ పెంచి పెద్ద చేశాడట. ఎంత పెద్దదైనప్పటికీ కూడా, చెట్టు పైన వదిలిపెట్టినప్పటికీ కూడా ఎగరకుండా అలాగే కూర్చొని చూస్తూ ఉండిపోతుందట. సమయానికి ఆహారం పెడితే మాత్రం తింటుంది, అలాగే కూర్చొని ఉండిపోతుంది. తనకి కావాల్సింది నడుస్తూ వెళ్ళి కావాల్సినటువంటి అవసరాలని, ఆహార పదార్థాలని ఏదో అంతో ఇంతో సేకరిస్తూ గడుపుతూ ఉంది రోజులు. రాజుగారికి ఆశ్చర్యం వేసింది. ఇదేంటి, డేగ లక్షణం ఇది కదా, డేగ అత్యంత ఎత్తుకు ఎగరాలి కదా, తీక్షణమైనటువంటి దృష్టి కలిగి ఉండాలి కదా, ఇదేంటి డేగ కాదా ఇది, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పి ఆశ్చర్యపోయాడట. తను మక్కువతో మచ్చిక చేసుకొని పెంచుకుంటున్నటువంటి డేగ ఇలా అయిపోయింది అని చెప్పి రాజుగారు బాధపడి, రాజ్యంలో ఉన్నటువంటి ఎవరైనా ఈ డేగని కనుక ఎగిరేలాగా చేయగలిగితే వాళ్ళకి బహుమానాన్ని ఇస్తాను అని చెప్పి ప్రకటించాడట. ఇంకా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, తెలివి కలిగిన వాళ్ళు ఎంతోమంది వచ్చి నానా రకాల ప్రయత్నించారట. కొంతమంది వచ్చి దానికి ఎగరడం ఎలాగో అని చెప్పి ఎగరటం కోసం రెక్కలని విదిలిస్తూ ఏవో నానా రకాల ప్రయత్నాలు అయితే చేశారట. కానీ ఎంత ప్రయత్నించినప్పటికీ డేగ ఇంత ఎత్తుకే ఎగరటము, మళ్ళీ వాలి నడుస్తూ వెళ్ళడం, ఇది మాత్రమే చేస్తూ ఉందట. ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాక రాజుగారు చాలా బాధపడి మళ్ళీ ప్రకటిస్తూనే ఉన్నాడట. ఎవరైనా డేగని కనుక ఎగిరేలాగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి పెద్ద బహుమానం ఇస్తాను అని చెప్పి. ఈ సమాచారం అలా వెళ్తూ ఒక రైతు దగ్గరికి చేరింది. రైతు, ఖచ్చితంగా డేగని ఎగురవేస్తాను, కానీ డేగని మీ దగ్గర ఉంటే అది ఎప్పటికీ ఎగరలేదు, మీరు మీ డేగ నా వెంట రావాలి అని చెప్పి డేగని తనతో పాటు తీసుకొని వెళ్ళి ఒక చెట్టు పైన వదిలిపెట్టాడట. ఆ చెట్టు పైన ఉన్నప్పటికీ కూడా డేగ ఎగరలేకపోతుంది. కొమ్మ పైన కూర్చొని అలాగే చూస్తూ ఉండిపోతుంది, అంతే తప్ప అస్సలు ఎగరటానికి ప్రయత్నించట్లేదు. రాజుగారు ఆశ్చర్యపోతూ రైతు వంక చూశాడు. ఇదేంటి, చెట్టు పైన వదిలేసినప్పటికీ కూడా ఎగరట్లేదు కదా, అడవిలో ఉంచినప్పటికీ కూడా ఎగరట్లేదు కదా అని చెప్పి. అప్పుడు ఆ రైతు చెప్తాడు, సమయానికి ఆహారాన్ని అందించటం ఆపేయండి, ఎగిరేలాగా చేస్తాను రాజా అని చెప్పి చెప్పాడట. ఒకరోజు సరిగ్గా సమయానికి ఆహారాన్ని అందించకుండా అలాగే చెట్టు పైన వదిలేశారట. అయినప్పటికీ అది అలా నడుచుకుంటూ వెళ్ళి ఏదో పురుగు పుట్ర తింటూ గడుపుతుందే తప్ప ఆకాశానికి ఎగరాలని మాత్రం ప్రయత్నం చేయట్లేదట. ఇక రైతు తన ఉపాయాన్ని మొదలుపెట్టాడు. తన దగ్గర ఉన్నటువంటి గొడ్డలిని తీసుకొని వెళ్ళి కొమ్మని నరకటం మొదలుపెట్టాడట. కొమ్మని నరుకుతున్న కొద్దీ డేగ ఇలా విదిలించుకుంటూ ఎగరటం, మళ్ళీ వచ్చి కూర్చోవటం, విదిలించుకుంటూ ఎగరటం, మళ్ళీ వచ్చి కూర్చోవటం చేస్తూ ఉందట. చివరి వేటు వేసేటప్పటికి పడిపోతానేమో అన్న భయంతో ఒక్కసారికి ఆకాశం అంత ఎత్తుకు ఎగిరిందట. ఇక అక్కడుంచి ఎగరడం ఆపకుండా ఆకాశాన్ని వినివీధులు తాకుతూ ఎగురుతూనే ఉందట. ఆకాశపు టంచుల నుంచి ప్రపంచాన్ని తన తీక్షణమైనటువంటి దృష్టితో చూడగలుగుతుందట. ఇంతకాలం ఇంత అందమైనటువంటి ప్రకృతిని వదిలిపెట్టి అలాగే నేలపైన కూర్చుండిపోయానే, ఇంత బాగా ఎగరగలనా, నాలో ఇంత శక్తి దాగి ఉందా అని చెప్పి ఆశ్చర్యపోతూనే ఆనంద విహారం చేస్తూ ఉందట ఆకాశంలో. ఇదిగో మనం కూడా ఇలాగే, మనకు సౌకర్యవంతమైనటువంటి జీవితం ఉన్నంత మాత్రం చేత ఇక మనం కొత్తగా ప్రయత్నాలు చేయకూడదా, మరో మెట్టు ఎక్కాలని ఆలోచనే రాకూడదంటారా? సౌకర్యవంతం అనేది మనల్ని కట్టిపడేసేటువంటి త్రాడు లాంటిది. సౌకర్యవంతంగా ఉంటూనే మనలో నుండి మనమే సరికొత్తగా ఆలోచనలు మొదలు పెట్టాలి, మరో మెట్టు ఎక్కటం కోసం కృషి చేయాలి. అంతేకాని అబ్బా బేషుగ్గా ఇప్పుడు ఉద్యోగం ఉందిలే, అన్ని సౌకర్యంగా ఉన్నాయిలే, ఇక ఇంతటితో జీవితం చాలు అనుకుంటే మాత్రం ఉన్న చోటనే ఉండిపోతావు.
సంతృప్తి పడటం వేరు, కానీ అదే సంతృప్తితో అక్కడే ఆగిపోవాలి అనుకోవటం వేరు. సంతృప్తి పడుతూనే, సంతోషంగా గడుపుతూనే మరింత కొత్తగా ఆలోచిస్తూ మరో ముందడుగు వేస్తూ మరో ప్రయాణానికి కంకణం కట్టుకోవాలి. అంతేకాని అబ్బా ఇక్కడ బాగానే ఉంది కదా, ఇది సౌకర్యంగా ఉంది కదా అంటే ఉన్న చోటనే ఉండిపోతావు. సమయం నీ కోసం వేచి ఉంటుందా చెప్పు? ఏది సాధించాలన్నా నీ శరీరంలో శక్తి ఉన్నంతసేపే కదా. మరి సౌకర్యంగా ఉందని శక్తి ఒంట్లో ఉన్నప్పుడు అలా కూర్చుండిపోతే ఎప్పుడు సాధిస్తావు చెప్పు? డేగకి వేలకి తిండి దొరుకుతూ ఉంటే ఇక దానికి ఎగరాల్సినటువంటి అవసరమే లేకుండా పోయింది, ఎగరాల్సినటువంటి అవసరమే రాలేదు. ఉన్నత శిఖరాలను అధిరోహించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ కూడా అది అటువైపుగా ఆలోచనే చేయలేదు. అలాగే మనలో కూడా గొప్ప తెలివితేటలు, శక్తి దాగి ఉన్నప్పటికీ కూడా అసలు ఉన్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించాలనేటువంటి ఆలోచనే చేయము. భద్రమైనటువంటి జీవితానికి, సౌకర్యవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడిపోయి డేగా కొమ్మని పట్టుకొని ఉన్నట్లుగానే మనం కూడా ఉన్న చోటనే ఉండిపోతాం. విసుగు విరామం లేకుండా గానిగెద్దులాగా సౌకర్యాల చుట్టే తిరుగుతూ ఉంటాం. అంతే తప్ప మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను గుర్తెరిగి మరింత గొప్పగా ఆలోచించాలనేటువంటి తలంపే రాదు. ఇక దాంతో చిన్న జీవితానికే పరిమితమైపోతాం. ఏదైనా కొత్తగా సాధించాలన్నా, కొత్తగా ఆలోచించాలన్నా భయం వేస్తుంది. ఆ భయాన్ని ఒక్కసారి అధిగమించావా, డేగ ఆకాశానికి ఎగి వినివీధులను వీక్షించినట్లుగా నీవు సైతం నీ ఆలోచనలతో అత్యంత ఎత్తుకి ఎదగగలవు. డేగకి కొమ్మ నుండి దూరమైపోతానేమో అని భయం, ఎక్కడ కింద పడిపోతానేమో అని భయం. మనకి కొత్త నిర్ణయాలు తీసుకుంటే అక్కడి నుంచి కిందికి జారి పడిపోతామేమో అని భయం, నలుగురిలో నవ్వుల పాలైతామేమో అని భయం. డేగ ధైర్యంగా ఒక్కసారి కొమ్మను వదిలిపెడితే ఎంత స్థాయికి ఎదిగిందో కదా. ఆ భయం అనేటువంటి కొమ్మను వదిలిపెట్టగలిగితే ఆకాశపు టంచుని స్వేచ్ఛగా చేరుకోగలుగుతాము. కూడా మనకున్నటువంటి ఒక సౌకర్యవంతమైనటువంటి జీవితాన్ని, ఒక భద్రతనిచ్చేటువంటి ఉద్యోగాన్ని చూసుకొని చాలులే ఇది సరిపోతుంది అనుకుంటూ ఉంటాం. ఒక్కసారి ధైర్యంగా కొమ్మను విడిచినటువంటి డేగ ధైర్యంగా ఉండటమే కాదు, అడవిలో ఉన్నటువంటి ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ తనదైపోయేలాగా చేసుకుంది. ఏ కొమ్మ పైనైనా వాలగలదు, ఏ చెట్టు పైనైనా కూర్చోగలదు, ఎంతటి ఆకాశానికి ఎత్తుకైనా ఎగరగలదు. ఈ కొమ్మే చాలు అనుకుంటే అక్కడే ఉండిపోయేది కదా. ఇప్పుడు అడవి అంతా తనదే, ఎక్కడైనా సేద తీరగలదు, ఎంత ఎత్తుకైనా ఎగరగలదు. అలాగే మనకు కూడా మన జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే కావాల్సిందల్లా భద్రమైన జీవితం నుండి బయటికి వచ్చి సరికొత్తగా ఆలోచించటం, భయం అనేటువంటి సంఖ్యలను తెంచుకొని నా నిర్ణయం సరైందే అనేటువంటి నమ్మకంతో చేస్తున్నటువంటి పని పట్ల శ్రద్ధతో మీ సృజనాత్మకత వరవడిని, మీ శక్తి సామర్థ్యాలను మరింత మెరుగుపరుచుకుంటూ అందలాలను తాకగలిగేంత గొప్ప జీవితాన్ని పొందేలాగా ప్రయత్నించాలి. ఉన్న స్థాయి నుండి మరింత గొప్ప స్థాయికి చేరుకొని విలువైనటువంటి జీవితాన్ని గడపాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.